హలో వెల్కమ్ టు మై ఛానల్ హిమా స్టోరీ టైమ్. ఈ వీడియోలో నేను మీకు మా బాబుకి పుట్టెంటుకలు ఎలా తీయించామో వివరంగా చెప్తాను. ఇండియాలో చాలా వరకు బేబీస్ అందరికీ 1 year లోపే హెయిర్ తీస్తారు. కానీ మేము ఈసారి ఇండియా వెళ్ళలేకపోయాము. మా బాబుకి అన్నప్రాసన, క్రాడిల్ ఫంక్షన్, ఇంకా హెయిర్ ఆఫరింగ్ సెరమనీ అన్నీ వితౌట్ ఫ్యామిలీయే చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మా బాబుకి 11 months. సో 1 year లోపే మేము బాబుకి హెయిర్ తీయించాలి అని డిసైడ్ అయ్యాము. సో మాకు నియర్ బై ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి పూజారి గారితో మాట్లాడి మా బాబు డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చూపించి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాము. ఇక ఆ డే రానే వచ్చేసింది. ఇక మేము పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని గుడికి వెళ్ళాము. మేము గుడికి వెళ్ళేసరికి పూజారి గారు మా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంట్లో నేను అందరికీ గోవిందనామాలు పెట్టడం మర్చిపోతే పూజారి గారే గుర్తు చేసి మరి అందరికీ గోవిందనామాలు పెట్టారు. ఏ పూజ అయినా మనం గణపతి పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా. సో గణపతి పూజ అయ్యాక ఇంకా పుట్టెంటుకల పూజ స్టార్ట్ చేశారు. బాబుకి 5 times హెయిర్ కట్ చేయాలి అన్నారు. అలాగే మేము బాబుకి 5 times హెయిర్ కట్ చేసి ఒక వైట్ క్లాత్ తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి అందులో 1 rupee లేదా 5 rupees కూడా వేయచ్చు. మేము 1 rupee కాయిన్ పెట్టి నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ముడుపు వెంకటేశ్వర స్వామికి చేరుస్తాను అని మొక్కుకున్నాను. రిమైనింగ్ హెయిర్ సలూన్కి వెళ్తే అక్కడ కంప్లీట్గా హెయిర్ తీస్తారు అని చెప్పారు. కానీ యూఎస్ఏలో మాత్రం ఇండియాలో లాగా ఫుల్ హెయిర్ తీయరు. అందులోనూ కిడ్స్కి అస్సలు తీయరు. ఓన్లీ 0 పెట్టి ట్రిమ్ చేస్తారు. మాకు చాలామంది చెప్పారు సలూన్కి వెళ్ళడం ఎందుకు, ఇంట్లోనే మనమే తీయచ్చు అని. యా అలా కూడా చేయొచ్చు. బట్ ఇది మాకు ఫస్ట్ టైం కదా, అందులోనూ బేబీస్ కదులుతూనే ఉంటారు, ఏమైనా చిన్న గాయం అవుతుందేమో అని మాకు భయం వేసింది. సో మేము సలూన్కి వెళ్ళడం బెస్ట్ అనిపించింది. వాళ్ళకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో పూజ అయ్యాక మేము ఇంకా సలూన్కి వెళ్ళాము. మా బాబు అయితే అస్సలు అల్లరి చేయలేదు. కటింగ్ చేయడానికి వచ్చిన అతను కూడా చాలా ఫన్నీగా అండ్ బాబు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా చాలా స్మూత్గా హెయిర్ తీయడం కంప్లీట్ చేశాడు. బాబుని హెయిర్ లేకుండా చూడడం మాకు చాలా కొత్తగా అనిపించింది. అంతే, ఇక ఇంటికి వచ్చేసాం. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాం. బాబుని గుండుతో చూసి చాలా నవ్వుకున్నారు. గుండులోనే చాలా క్యూట్గా ఉన్నాడు అని కూడా చాలామంది చెప్పారు. ఇదేనండి మా బాబు గుండు స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.